కమలం కమాన్ దూకుడు పెంచిన బీజేపీ, కారు దిగనున్న ఆరుగురు, కీలక నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్, గులాబీలపై ఈటెల నజర్. తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్లోని కీలక నేతలే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ను మొదలుపెట్టింది. ఆరుగురు నేతలు కారు దిగి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో సంప్రదింపులు జరిగినట్లు తెలిసింది. కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్లోని ముఖ్య నేతలతో డీకే అరుణ చర్చిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నేతలతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపుతో బీజేపీ తన వ్యూహానికి పదును పెట్టింది. డిమోరల్ అయిన టీఆర్ఎస్ను మరింత వీక్ చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నది. ఆ పార్టీలోని నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఈటెలను వాడుకోవాలి అనుకుంటున్నది. అసంతృప్తి, అసమ్మతి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నది. డిసెంబర్ 10వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత బీజేపీ గూటికి లాగే కార్యక్రమాన్ని తెర మీదకు తేవాలి అనుకుంటున్నది. అప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా గ్రౌండ్ వర్కే పరిమితం కావాలి అనుకుంటున్నది. టీఆర్ఎస్ పార్టీ నుంచి కనీసం 6 మంది కీలక నేతలు తొందరలోనే పార్టీలో చేరతారు అని సీనియర్ నేత ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. వీళ్ళంతా గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వాళ్ళేనని తెలుస్తున్నది. కొందరు ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూడా బలహీనం చేయడంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆ పార్టీలోని నేతలతో సంబంధాలు ఉన్న డీకే అరుణ ఈ టాస్క్ను చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే కొంతమందితో సంప్రదింపులు పూర్తి అయినట్లు తెలిసింది. వ్యక్తులుగా వీరిద్దరికీ తోడు మరికొద్ది మందిని కూడా రంగంలోకి దించుతున్నది. కులపరమైన సంబంధాలతో కమలం గూటికి చేర్చే బాధ్యతలను అప్పచెప్పింది. ప్రస్తుతానికి నియోజకవర్గ స్థాయి లీడర్లపై మాత్రమే బీజేపీ ఫోకస్ పెట్టింది. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలతో ఈ ఆపరేషన్ ఆకర్ష్ ప్రక్రియను మొదలుపెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ను ఓడించే స్థాయికి చేరుకోవాలి అన్నది రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ హైకమాండ్ ఇచ్చిన టాస్క్. గతంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలిచిన ఉత్సాహం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక టానిక్లా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు హుజూరాబాద్లో గెలుపు మాత్రం రెట్టించిన ఉత్సాహాన్నే ఇచ్చింది. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ముఖం చూసే ప్రజలు ఓటు వేస్తారు అని హుజూరాబాద్ ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారు. కానీ చివరికి టీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో బీజేపీకి సరికొత్త కాన్ఫిడెన్స్ను ఇచ్చినట్లు అయ్యింది. టీఆర్ఎస్ బలహీన పడుతుంది అనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ ఆ పార్టీలో ఇమడలేకపోతున్న వారిని, అసంతృప్తులను గుర్తించి లాగేయాలి అనుకుంటున్నది. ఇప్పటికే అలాంటి నియోజకవర్గాలు, ఆ స్థాయి నేతలను గుర్తించింది. ఒక రౌండ్ సంప్రదింపులను కూడా పూర్తి చేసింది. వారి స్థాయిని బట్టి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో చేర్చుకోవడమా లేక ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లడమా అనే దానిపై నిర్ణయం ఉంటుంది అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నేత ఒకరు వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్గా తీసుకున్న భిన్నమైన ఫలితం రావడంతో పార్టీ శ్రేణుల్లోనే నిరాశ నెలకొన్నదని, ముఖ్యమంత్రి సైతం ఆ ఫలితాన్ని జీర్ణించుకోలేక రకరకాల కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మరల్చారు అని బీజేపీ నేత గుర్తు చేశారు. అప్పటి నుంచి వడ్ల కొనుగోలు అంశం మొదలయ్యింది అని, ఇప్పటికీ దాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లి వేడి తగ్గకుండా చేస్తున్నారు అని ఉదహరించారు. హుజూరాబాద్ రిజల్ట్తో ప్రజల్లో పార్టీ పలచనవుతుంది అనే అభిప్రాయానికి వచ్చారని, ఈ అంశమే ఇప్పుడు తమకు కీలకంగా మారుతుంది అని వివరించారు. ఆ పార్టీని మరింత బలహీనం చేయడానికి ఇదే అనువైన సమయం అని తాము భావించామని, అందువల్లనే ఇక చేరికల పర్వాన్ని ఉధృతం చేయాలి అనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరించాల్సి వస్తే ఇకపై హుజూరాబాద్ ఫలితానికి ముందు, తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అని ఆ నేత వివరించారు. టీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి హుజూరాబాద్ ఫలితం టర్నింగ్ పాయింట్గా ఉంటుందన్నారు.
ఇప్పటికే ఎన్నికల వాతావరణం మొదలయ్యిందని, రానున్న ఎన్నికల వరకు రాజకీయ అంశాలే ప్రధానంగా ఉంటాయని, బీజేపీని బలోపేతం చేయడానికి, టీఆర్ఎస్ను ఓడించడానికి ప్రక్రియ మొదలయ్యింది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత నుంచి కంటికి కనిపించే రీతిలో పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. కాంగ్రెస్ నుంచి చాలామంది టచ్లో ఉన్నారని, అవకాశాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు టఫ్గానే ఉంటాయన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.